వరద ఎప్పుడన్నా రాని వలేసి పట్టుకుంటావు అన్నట్టే ఉన్నది లీడర్ల ముచ్చట. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే, ఎవ్వళ్ళెంత పోటీకొచ్చినా సరే, మేమంటే మేమే గెలుస్తాం అని అంటుర్రు. ఏ పార్టీలను కదిలిచ్చినా, ఏ పెద్ద లీడర్లు పలకరించినా వచ్చేది మా సర్కారే అని అంటుర్రు. ఎలక్షన్లకు ఇంకా 2 ఏళ్లకి ఎక్కువనే టైం ఉన్నది. ఇప్పటి సందే మా గాలి వీస్తున్నదంటే మా గాలే వీస్తున్నది అని అంటుర్రు లీడర్లు. ఇక చూడుర్రి, జెండా పాతేంగే అని అంటుర్రు సార్లు. ఎలక్షన్లు ఎప్పుడన్నా రాని సీట్ల ఊకునేది మనమే కావాలి అన్నట్టు తాన్లాడుతున్నాయి పార్టీలన్నీ. తెలంగాణలో అయితే అన్ని పార్టీలు ముందుకు ముందే ఎగురబెడుతున్నాయి. పార్టీ లీడర్లు అయితే తాపకోసారి మీటింగులు పెట్టుకొని ఎట్టెట్ట ఎగురబెట్టాలి, ఏమేం కథ అనేది గట్టిగానే మాట్లాడుకుంటారు. 10 ఏళ్ళు తిప్పలవాడి ఎట్లయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జెండా ఎగిరేసిండ్రో అట్లనే తెలంగాణలో సుత వచ్చేసారి గెలుస్తాం అంటారు కాషాయ లీడర్లు. పెద్ద అధ్యక్షుడు నితిన్ నవీన్ సారు లీడర్లు అందరిని వద్దకు పిలుచుకొని మాట్లాడతాడు. లొల్లి పంచాదులుంటే పక్కకు పెట్టాలి, కలిసికట్టుగా నడవాలి అన్నట్టు చెప్పిండట. గంతే కాదు, జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కాడ నుంచి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల దాకా ఏ ఎలక్షన్ వచ్చినా దుమ్ము లేపాలి అన్నట్టు గట్టిగానే చెప్పిండట. తెలంగాణలో గెలిచి చూపించాల్సిందే అన్నాడట నవీన్ సారు. ఇప్పటి సంది చిన్నదైనా పెద్దదైనా జంగు లేపాల్సిందే అని మరీ చెప్పిండట. మరి ఏం చేస్తారో ఏమో కాషాయ లీడర్లు. ఇంకో దిక్కు పబ్లిక్ మళ్ళా కారే కావాలంటారు, సారే రావాలంటారు అని గులాబీ లీడర్లు ఎక్కడ మీటింగ్ పెట్టినా గట్టిగా చెప్తారు. ప్రాజెక్టుల కాడ నుంచి రైతు బంధు పైసల దాకా అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అని జిల్లాల పోటీ జోరుగా ముచ్చట్లు చెప్తాండ్రు. తాపకో పంచాయతీ ముంగటేసుకొని సర్కారు వాళ్ళకు సూటి పెడతాండ్రు. అయితే ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా చెయ్యి పార్టీ వాళ్ళు మాత్రం ఇంకో 5 ఏళ్ళు సుధా మేమే ఉంటామని పట్టిండ్రు. దానికి తగ్గట్టే యూత్ లీడర్లను ముంగటికి నెట్టాలన్నట్టు చూస్తాలట. సోషల్ మీడియా బలగం గట్టిగానే పెంచుతాలట. ఇట్లా 3 పార్టీలు మస్తు బందోబస్తుగా తయారవుతున్నాయి. చూస్తుంటే పోయినసారి కంటే ఈసారి పోటీ మస్తు గట్టిగానే ఉండేటట్టున్నది అనుకుంటారా అందరూ.